Hello everyone, welcome to Srimeda. Today we are going to do an analysis and paper review of our recent examination of fundamentals of business laws and business communication, which was happened in December 2025. So just like కొన్ని questions ఎలా ఉన్నాయి, like how the answers will be అనేది ఒకసారి డిస్కస్ చేద్దామండి. అండ్ ఇన్ జనరల్గా క్వశ్చన్ పేపర్ ఈజ్ నాట్ దట్ మచ్ టఫ్ పేపర్ అయితే చెప్పకూడదు. ఎందుకంటే మనం రెగ్యులర్గా క్లాసెస్లో ఏదైతే పాయింట్స్ డిస్కస్ చేస్తామో అండ్ వాట్ ఎవర్ ద థింగ్స్ వీ హ్యావ్ ఇన్ ద మెటీరియల్, ద సేమ్ క్వశ్చన్స్ వాజ్ రిపీటెడ్ ఇన్ ద ఎగ్జామ్ ఆల్సో, ఎక్సెప్ట్ సమ్ ఫ్యూ క్వశ్చన్స్ ఐ విల్ ఆల్సో యాక్సెప్ట్ దట్. కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అప్ టు ఒక 10 క్వశ్చన్స్ వరకు ఉన్నాయి, విచ్ విల్ బీ మేకింగ్ సమ్ మోర్ డిఫికల్ట్. బట్ కొన్ని అందులో కూడా ఒక 5 క్వశ్చన్స్ మీరు జనరల్గా లాజికల్గా ఆలోచించిన లేదా ఒక జనరల్ నాలెడ్జ్తో ఆలోచించిన చేయగలిగిన క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ రిమైనింగ్ అన్నీ కూడా సమ్ వాట్ మీరు ఎప్పుడు కొన్ని చూడని క్వశ్చన్స్ కూడా కొన్ని ఉంటూ ఉంటాయి. అలా ఆ క్వశ్చన్స్ అన్నీ ఉండడం వల్ల ఇట్ వాజ్ లుకింగ్ లైక్ సమ్ వాజ్ డిఫరెంట్ పేపర్, బట్ విచ్ కెన్ బీ సాల్వబుల్ అండ్ యూ కెన్ గెట్ ద డీసెంట్ మార్క్స్. ఓకేనా, ఒకసారి చూద్దాం ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చారు, ఏంటి, హౌ ద థింగ్స్ విల్ బి దేర్ అనేది. సి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ సోర్స్ ఆఫ్ లా. మన ఫస్ట్ చాప్టర్ అండి. అసలు సోర్స్ ఆఫ్ లా కాదండి. కస్టమ్స్లో మనకి లా వస్తుంది, ప్రెసిడెంట్స్లో వస్తుంది, ప్రాక్టీస్లో వస్తుంది, కానీ ఒపీనియన్ ఆఫ్ లాయర్స్ ఎక్కడ చదువుకున్నామండి మనం? లేదు కదా. సో అక్కడ ఏమంటున్నారు, నాట్ ఏ సోర్స్ ఆఫ్ లా అంటున్నారు. సో దట్స్ వై ఆప్షన్ డి విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇన్ ఇండియన్ పార్లమెంట్ హౌస్ ఆఫ్ ది పీపుల్ ఈజ్ కాల్డ్. హౌస్ ఆఫ్ ది పీపుల్, హౌస్ లోక్ చదువుకున్నాం కదా మన క్లాస్లో. హౌస్ ఆఫ్ ది పీపుల్ అంటే ఏంటి? నథింగ్ బట్ లోక్సభలో ఎవరైతే పీపుల్ ఉన్నారో దాట్ హౌస్ ఆఫ్ ది పీపుల్ ఈజ్ కాల్డ్ యాజ్ లోక్సభ కదా. ఇవన్నీ మనం చదువుకున్నవే. సబ్జెక్ట్స్ ఆన్ విచ్ ద లా కెన్ బీ మేడ్ బై బోత్ సెంట్రల్ అండ్ స్టేట్ రైజ్. మనం చదువుకున్నామండి. ఇది యూనియన్ లిస్ట్ ఒకటి ఉంటుంది, తర్వాత సెంట్రల్ తరపున ఒకటి ఉంటుంది, తర్వాత కాంకరెంట్. బోత్ సెంట్రల్ అండ్ స్టేట్ రెండింటినీ కూడా కాంబినేషన్లో ఏదైతే లా ఉంటుందో దట్ విల్ బీ కాల్డ్ యాజ్ కాంకరెంట్. ఓకేనా. తర్వాత బిల్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ బై ద మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్. మెంబర్ కనుక ఇంట్రడ్యూస్ చేస్తే దట్ విల్ బీ కాల్డ్ యాజ్ ప్రైవేట్ మెంబర్స్ బిల్. ఇవన్నీ మనం రెగ్యులర్గా చదువుకున్న క్వశ్చన్సే. రిట్ పిటిషన్ కెన్ బి మేడ్ ఇన్ హైకోర్టు అండర్ ద ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. రిట్ పిటిషన్ అండి ఏ సెక్షన్ నెంబర్? కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ నెంబర్ 226లో చదువుకున్నాం మనం. గుర్తున్నాయా క్లాస్లో? ఇవన్నీ మనం డిస్కస్ చేసినవే. తర్వాత వెన్ బోత్ ద పార్టీస్ డు నాట్ హ్యావ్ ఈక్వల్ రైట్స్ అండ్ లయబిలిటీస్ ఇన్ ఏ కాంట్రాక్ట్ ఇట్ ఈస్ కాల్డ్ డాష్ కాంట్రాక్ట్. ఇద్దరు పార్టీస్కి సేమ్ రైట్స్ అండ్ లయబిలిటీస్ లేవంటండి. అంటే ఒకళ్ళకి ఎక్కువ రైట్స్ ఉన్నాయి, ఒకరికి తక్కువ రైట్స్ ఉన్నాయి. అంటే ఏంటి? దట్ ఈజ్ లీగల్లీ ఎన్ఫోర్సబుల్ బై ద సింగిల్ పార్టీ, నథింగ్ బట్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ యూనిలేటరల్ కాంట్రాక్ట్. ఓకే. ఏ జాబ్ నోటిఫికేషన్ బై ఏ కంపెనీ ఈజ్ అంటే కంపెనీ ఒక జాబ్ నోటిఫికేషన్ ఇచ్చిందంటే దాని మీనింగ్ ఏంటండి? ఇట్ ఈజ్ ఇన్వైటింగ్ యూ టు మేక్ అన్ ఆఫర్. అంటే మీరు వెళ్ళి నాకు జాబ్ కావాలి ఇస్తారా అని మరి ఆఫర్ చేసే విధంగా ఇట్ ఈస్ మేకింగ్ అన్ ఇన్విటేషన్. సో ఇన్విటేషన్ టు మేక్ అన్ ఆఫర్ ఫర్ సో డూయింగ్ ద జాబ్. మీరు ఆ జాబ్ చేయడానికి ఒక ఇన్విటేషన్ అనేది మనకి కంపెనీ నుంచి వస్తుంది, నథింగ్ బట్ ఇన్విటేషన్ టు ఆఫర్. దట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ది ఇన్విటేషన్ టు ఆఫర్. పార్టీస్ టు ఏ కాంట్రాక్ట్ నీడ్ నాట్ డిస్కస్ అబౌట్ ద కాంట్రాక్ట్ విత్ అదర్స్. దిస్ ఈజ్ కాల్డ్ అంటే పార్టీస్ అదర్స్తో డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు, నాట్ టు డిస్కస్ అబౌట్ ద కాంట్రాక్ట్. జనరల్గా ఏంటండి అంటే ఇక్కడ ఒపీనియన్ కొంచెం డిఫరెంట్గా ఉంది మనకి క్వశ్చన్లో. జనరల్లీ మనం థర్డ్ పార్టీస్తో ఇన్వాల్వ్మెంట్ లేకుండా కాంట్రాక్ట్ క్రియేట్ చేస్తే దట్ విల్ బి కాల్డ్ యాజ్ డాక్ట్రిన్ ఆఫ్ ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్. కానీ డిస్కస్ చేయకూడదు అనే పాయింట్ ఉంది కాబట్టి సో ఇట్ మే బీ కన్సిడర్డ్ యాజ్ ద నన్ ఆఫ్ ది అబో. సో విల్ చెక్, బట్ బేస్డ్ అపాన్ ద థింగ్స్ విల్ గో విత్ ద డాక్ట్రిన్ ఆఫ్ ప్రివిటీ. విల్ సి నెక్స్ట్ అంటే ఇన్స్టిట్యూట్ యొక్క అజంప్షన్ ఎలా ఉందనేది దాన్ని బేస్ చేసుకుని ఆన్సర్ మారిపోతుంది. బట్ ఇచ్చిన ఫ్యాక్ట్స్ని బేస్ చేసుకొని విల్ ప్రిఫర్ ద డాక్ట్రిన్ ఆఫ్ ప్రివిటీ. ఓకేనా, దట్స్ ఇట్. నెక్స్ట్ ఇంటర్ వివోస్ మీన్స్. ఇది మీరు లైక్ ఇదొకటి మీరు అంటే ఎలాంటి అంటే చదవలేదు అని చెప్పినా ఓకేనండి, అర్థమవుతుందా? సో దిస్ కెన్ బీ టేకెన్ యాజ్ మీరు రెగ్యులర్గా చూసి ఉండరు ఇలాంటి క్వశ్చన్ని. అండ్ ద ఆన్సర్ ఫర్ దిస్ విల్ బీ సో ద సేమ్ థింగ్ లైక్ బిట్వీన్ ద 2 లివింగ్ పర్సన్స్. దీని మనం ఇంటర్వ్యూ అవర్స్ అంటాం. ఈ క్వశ్చన్ కొంచెం మెటీరియల్లో ఉంటాయి, బట్ కాకపోతే జనరల్గా స్టూడెంట్స్ ఎక్కువ ఫోకస్ చేయని ఏరియా. నెక్స్ట్ చూడండి, ఇన్ కేస్ ఆఫ్ రెసిప్రోకల్ పర్ఫార్మెన్స్ అంటే ఏంటండి? బోత్ పార్టీస్ షాల్ పర్ఫార్మ్ దేర్ పార్ట్. ఇద్దరు పార్టీస్ కూడా వాళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ చేయడాన్ని మనం ఏమంటాం? రెసిప్రోకల్ పర్ఫార్మెన్స్. వాలంటరీ ట్రాన్స్ఫర్ ఆఫ్ గూడ్స్ విత్ కన్సిడరేషన్ ఈజ్ కాల్డ్. ఏమన్నారు ఇక్కడ? వాలంటరీగా మనం గూడ్స్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం బై టేకింగ్ సమ్ కన్సిడరేషన్. ఇక్కడ పాయింట్ ఏంటండి అంటే
గూడ్స్ ట్రాన్స్ఫర్ జరిగింది, కన్సిడరేషన్ కలెక్ట్ చేస్తున్నాం అంటే ఇట్ కెన్ బీ టర్మ్డ్ యాజ్ సేల్, బట్ కాకపోతే ఇక్కడ ఓన్లీ ఫోకస్ ఆన్ గూడ్స్ ఉంది కాబట్టి వీఆర్ కన్సిడరింగ్ ఇట్ యాజ్ డెలివరీ అలా కన్సిడర్ చేస్తున్నామండి. ఆ తర్వాత ఏ పర్సన్ గివ్స్ ఏ ప్రపోజల్ టు అనదర్ పర్సన్ అండ్ డైస్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ బిఫోర్ ఇట్ ఈజ్ యాక్సెప్టెడ్. ఆఫర్ యాక్సెప్ట్ చేయకముందుగానే అతను చనిపోయారంటండి, అప్పుడు ఏమవుతుంది, ఆఫర్ ఈజ్ రివోక్డ్, క్యాన్సిల్ అయిపోయింది. ఆఫర్ వ్యాలిడా ఇన్వాలిడా కాదు, అసలు ఆఫరే లేదు అక్కడ, ఆఫర్ వాజ్ క్యాన్సిల్డ్. ఎందుకు, మనం ఇచ్చిన ఆఫర్ యాక్సెప్ట్ చేయకముందుగానే హీ వాజ్ డైడ్, దట్స్ ఇట్. మ్యూచువల్ డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్ కెనాట్ బీ బై, అంటే మ్యూచువల్గా మనం కాంట్రాక్ట్ని క్లోజ్ చేసుకుంటున్నాం. ఎలా చేయొచ్చు, నోవేషన్ చేసుకోవచ్చు, పర్ఫార్మెన్స్ ద్వారా చేయొచ్చు, ఆల్టరేషన్ చేయొచ్చు, కానీ కాంట్రాక్టే బ్రీచ్ అయిపోతే హౌ కెన్ యూ డూ ద మ్యూచువల్ డిశ్చార్జ్? బ్రీచ్, ఒక పార్టీ బ్రీచ్ చేస్తే హౌ కెన్ యూ మ్యూచువల్లీ డిశ్చార్జ్ ద కాంట్రాక్ట్? సో విచ్ ఈజ్ నాట్ పాసిబుల్. సో ఆప్షన్ డి. రాటిఫికేషన్ మనం చదువుకున్నాం, రాటిఫికేషన్ విల్ ఆల్వేస్ బీ రెట్రాస్పెక్టివ్, అంటే ఆల్రెడీ ప్రీవియస్లో జరిగిన ట్రాన్సాక్షన్స్ ఏదైతే ఉంటాయో వాటి రిలేటెడ్గా మనం మాట్లాడే వాటిని మనం ఏమని చెప్పాలి, రాటిఫికేషన్. సో కెన్ బి రెట్రాస్పెక్టివ్ గురించి మాత్రమే ఉంటుంది. సెలెక్ట్ ద ఆడ్ వన్, మిస్టేక్, ఫ్రాడ్, మిస్రిప్రజెంటేషన్, ఇవన్నీ ఏంటండి, దీస్ ఆల్ ఆర్ ద కేసెస్ అండర్ అండర్ ఇన్ఫ్లుయెన్స్లో. అండర్ ఇన్ఫ్లుయెన్స్, ఫ్రాడ్, మిస్టేక్స్ చదువుకుంటామా, సేమ్ థింగ్. కాకపోతే ఇగ్నోరెన్స్ అనేది మనం అక్కడ చదువుకున్నాం, ఫ్రీ కన్సెంట్లో చదువుకోలేదు కాబట్టి దట్ ఈస్ ద ఆన్సర్. రమేష్ గెట్స్ అన్ అపాయింట్మెంట్ ఆఫర్ విచ్ రిక్వైర్స్ హిమ్ టు యాక్సెప్ట్ విత్ ఇన్ 10 days. 10 daysలో యాక్సెప్ట్ చేయాలంట, అండ్ జాయిన్స్ విత్ ఇన్ 30 days. 30 daysలో కూడా జాయిన్ అవ్వాలి. హీ కీప్స్ క్వైట్ ద ఆఫర్ ఈజ్. ఆఫర్ ఏంటండి, ఆఫర్ ఏమవుతుంది చెప్పండి. అంటే ఇక్కడ ఏంటి, రమేష్ జాయినింగ్ ఆఫర్ ఇచ్చారు ఎనీ డే, అంటే విచ్ రిక్వైర్స్ హిమ్ టు యాక్సెప్ట్ విత్ ఇన్ 10 daysలో యాక్సెప్ట్ చేయాలి, అండ్ 30 daysలో హీ మస్ట్ టు జాయిన్. సో దట్స్ వై ఇట్ వాజ్ రివోక్డ్ డ్యూ టు లాప్స్ ఆఫ్ టైమ్. అండ్ జాయిన్ విత్ ఇన్ 30 days, హీ కీప్స్ క్వైట్, సైలెంట్గా ఉన్నంత మాత్రం యాక్సెప్ట్ చేసినట్ట కాదు. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ కంపెటెంట్ టు కాంట్రాక్ట్? ఎవరూ లేరు. ఏలియన్, ఎనిమీ, కన్విక్ట్, అన్రిజిస్టర్డ్ కంపెనీ, దీస్ పీపుల్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు enter into the contracts. Acceptance by the best friend of the offer is not an acceptance at all. Social agreement, so అసలు యాక్సెప్టెన్సే కాదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ అమౌంట్ టు డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్ బై ఆపరేషన్ ఆఫ్ లా? లాని బేస్ చేసుకొని ఏ కాంట్రాక్ట్స్ ఆటోమేటికల్గా డిశ్చార్జ్ అవుతాయి అంటే ఇన్సాల్వెన్సీ జరిగితే కాంట్రాక్ట్ ఆటోమేటికల్గా క్యాన్సిల్ అయిపోతుంది. దట్స్ వై ఇన్సాల్వెన్సీ విల్ బి ద ఆన్సర్. ఎనీ రిలేషన్షిప్ ఇన్ ద నేచర్ ఆఫ్ ఏ కాంట్రాక్ట్ బట్ నాట్ క్లియర్ కాంట్రాక్ట్ ఈజ్ కాల్డ్. ఏంటండి ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఎనీ రిలేషన్షిప్ ఇన్ ద నేచర్ ఆఫ్ ఏ కాంట్రాక్ట్ అంటే ఏంటి, విచ్ ఈజ్ సిమిలర్ టు కాంట్రాక్ట్, విచ్ రిసెంబల్స్ ద కాంట్రాక్ట్ చదువుకున్నాం మనం. ఇన్ ద నేచర్ ఆఫ్ కాంట్రాక్ట్ బట్ నాట్ క్లియర్ కాంట్రాక్ట్, బట్ క్లియర్ కాంట్రాక్ట్ కాదు, దట్ ఈజ్ కాల్డ్ యాజ్ క్వాజీ కాంట్రాక్ట్. ఓకేనా. సో ప్రైస్ ఫిక్స్డ్ బై గవర్నమెంట్ ఆర్ రెగ్యులేటరీ ఈజ్ కాల్డ్. గవర్నమెంట్ కానీ లేదా రెగ్యులేటర్ ఫిక్స్ చేస్తే దాన్నే విల్ కాల్ ఇట్ యాజ్ అడ్మినిస్ట్రేడ్ ప్రైస్. ఓకేనా. When goods are not existing with the seller at the time of making the contract, they are called dash goods. ఏంటండి అంటే మనం గూడ్స్ రెడీ చేసే గూడ్స్ అనేది ఇన్ ఎగ్జిస్టెన్స్లో లేవు, ఎప్పటికీ లేవు. అట్ ద టైమ్ ఆఫ్ మేకింగ్ ద కాంట్రాక్ట్ స్టార్ట్ చేసే టైంకి ఒకవేళ గూడ్స్ మన దగ్గర లేకపోతే దాట్ టైప్ ఆఫ్ గూడ్స్ విల్ బి కాల్డ్ యాజ్ ఫ్యూచర్ గూడ్స్. అసలు మన దగ్గర లేనప్పుడు అది అసర్టైన్ ఎలా అవుతుంది, ఇట్ విల్ బి ఏ ఫ్యూచర్ గూడ్స్. ఇన్ నార్మల్ సేల్ బై ఏ షాప్ the title to goods is to be the title to the consumer is evidenced by. అంటే సేల్ జరిగినప్పుడు ఎలా ఉంటుందండి, ఎవిడెన్స్ అంటే ఏంటి, క్యాష్ మెమో, ఒక బిల్ ఇచ్చారు, క్యాష్ రిసిప్ట్ ఇచ్చారు, ఎస్ అది ఎవిడెన్సే. ఇన్వాయిస్ ఇచ్చారు, అది ఎవిడెన్సే. బిల్ ఇచ్చారు, అది ఎవిడెన్స్. అంటే ఏంటి, ఆన్సర్ ఈజ్ ఆల్ ఆఫ్ ది అబోవ్. దట్ ఎవ్రీథింగ్ విల్ బీ కౌంటెడ్ యాజ్ ద ఎవిడెన్స్ టు ద కస్టమర్. అగ్రిమెంట్ టు సేల్ అండ్ అగ్రిమెంట్ టు సేల్ డాష్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్. అగ్రిమెంట్ టు సేల్ అనేది మనకి ఎప్పుడు కూడా ఏంటండి అంటే ప్రిసీడ్స్ ద అగ్రిమెంట్ ఆఫ్ సేల్. అంటే రెగ్యులర్ సేల్ కంటే ముందుగా ఏముంటుందండి, అగ్రిమెంట్ టు సేల్ ఉంటుంది. సో దట్స్ వై ఆప్షన్ విల్ బి ఏ. డాక్ట్రిన్ ఆఫ్ క్యావిటీ టెంపర్ మీన్స్ బేసిక్, లెట్ ద బయర్ బీ అవేర్. ఎన్నిసార్లు చదువుకొని ఉంటాం క్లాస్లో కదా. ఇంప్లాయిడ్ కండిషన్ మీన్స్, ఇంప్లాయిడ్ కండిషన్స్ అంటే ఏంటండి, కండిషన్ యాజ్ టు టైటిల్, ఇంప్లాయిడ్ కండిషనే. కండిషన్ యాజ్ టు డిస్క్రిప్షన్, ఇంప్లాయిడ్ కండిషనే. కండిషన్ యాజ్ టు శాంపిల్, ఇంప్లాయిడ్ కండిషనే. సో ఆన్సర్ విల్ బి all of the above will be treated as implied conditions. Deliverable state means, ఇక్కడ చూడండి, డెలివరబుల్ స్టేట్ అంటే ఏంటి, ఇంకా డెలివరీ చేయట్లేదు మనం, డెలివరబుల్ స్టేట్లో తీసుకొచ్చి రెడీ చేసి పెట్టేస్తున్నాం. దట్ విల్ బీ కాల్డ్ యాజ్ యాక్చువల్ డెలివరీ చేస్తే డెలివరబుల్ స్టేట్ కాదండి. కాస్ట్ ఆఫ్ డెలివరీ, అసలు కాస్ట్కి సంబంధం లేదు, మనకి కాస్ట్కి సంబంధం లేదు ఇక్కడ. సో సి నన్ ఆఫ్ ది అబోవ్ విల్ బి ద ఆన్సర్. డెలివరబుల్ స్టేట్ అంటే విచ్ విల్ బీ ఇన్ ద డెలివరబుల్ స్టేట్లో తీసుకురావాలి, దెన్ ఓన్లీ ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అవుతుంది అని చదువుకున్నాం మనం సేల్ ఆఫ్ గుడ్స్ యాక్ట్లో. సేమ్ క్వశ్చన్.
ఇన్ కేస్ ఆఫ్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ద గూడ్స్ ఆర్, ఇన్ కేస్ ఆఫ్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ద గూడ్స్ ఆర్, అంటే అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఏదైతే ఉందో గూడ్స్ ఎలా ఉంటాయండి జనరల్గా, అగ్రిమెంట్ ఆఫ్ సేల్, అగ్రిమెంట్ టు సేల్ కాదు, అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అంటే ద గూడ్స్ మస్ట్ బి ఎగ్జిస్టింగ్ గూడ్స్ రిలేటెడ్గా మాత్రమే మనం అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఎంటర్ అవ్వగలం. అన్ అగ్రిమెంట్ టు సేల్ బికమ్స్ అన్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్. ఎలా జరుగుతుంది, ఒక అగ్రిమెంట్ టు సేల్ అనేది ఒక సేల్ కింద కన్వర్ట్ అవ్వాలంటే ఎలా జరగాలండి, రెస్పెక్టివ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ బోత్ బయ్యర్ అండ్ సెల్లర్, వాళ్ళ పర్ఫార్మెన్సెస్ వాళ్ళు కనుక ఫుల్ఫిల్ చేశారంటే దెన్ ఆటోమేటికల్గా అగ్రిమెంట్ టు సేల్ విల్ బీ కన్వర్టెడ్ ఇన్ టు అగ్రిమెంట్ ఆఫ్ సేల్. రైట్ టు రీసేల్, విత్ హోల్డ్ అండ్ లీన్ ఈజ్ అవైలబుల్ టు, ఎవరికి ఉంటాయండి ఇవన్నీ కూడా, దీస్ ఆల్ విల్ బీ అవైలబుల్ టు ద అన్పెయిడ్ సెల్లర్. గాట్ ఇట్. ఇన్ కోర్స్ ఆఫ్ నెగోషియేషన్ ఏ బిల్ గోస్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్, దే ఆర్ కాల్డ్. ఒక బిల్ అనేది ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి, ఇంకో పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి అలా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది కదా. అలా వెళ్ళినప్పుడు ఆ పర్సన్స్ని ఏమని చెప్పాలండి అంటే జనరల్లీ హోల్డర్స్ అని చెప్పాలి. హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ అంటే ఏంటి, హూ అబ్టైన్ ద బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ గుడ్ ఫెయిత్, ఇలా చదువుకుంటాం మనం, గుడ్ ఫెయిత్లో తీసుకున్నారు అండ్ సమ్ కన్సిడరేషన్ పే చేశారు, అలాంటి వాళ్ళని హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ అంటాం. ద జనరల్ ట్రాన్స్ఫర్స్ జరుగుతుంటే దోస్ పర్సన్స్ విల్ బి, అంటే డాక్యుమెంట్ ఎవరి దగ్గర అయితే ఉందో దట్ పర్సన్ విల్ బి కాల్డ్ యాజ్ హోల్డర్ అని చెప్పాలి. నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ చెక్ ద డ్రావర్ ఏమై ఉండాలండి, సో ద డ్రావర్ ఈజ్ ద అకౌంట్ హోల్డర్, అంతే కదండి. చెక్లో ఎవరు డ్రా చేస్తారండి, అకౌంట్ హోల్డర్, ఆ బ్యాంక్ అకౌంట్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో దట్ పర్సన్ విల్ బి కాల్డ్ యాజ్ డ్రావర్. ఓకే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పార్టీస్ కెన్ బి ఏ పేయీ ఆల్సో, పేయీ ఎవరై ఉండొచ్చు, సి పేయీ ఇక్కడ చూడండి, డ్రావర్ ఈజ్ జనరల్గా డ్రావర్ ఎవరైతే ఉన్నారో అతను పేయీ అవుతారు కదా. అంటే ఇక్కడ స్పెసిఫిక్గా మనకి ఏంటండి అంటే డ్రావర్ ఈజ్ ఆల్వేస్, అంటే డ్రావర్కి ఒక ఛాన్స్ ఉంది, జనరల్గా అతను డ్రా చేశారు కదా అతను పేయీ కూడా అవ్వచ్చు. బిల్లు నేను డ్రా చేశానండి, సో డ్రా చేసిన పర్సన్కే పే చేయొచ్చు, లేదా మనం ఇంకో పర్సన్ కూడా చెప్పొచ్చు కదా, అదవుతుందండి. సో డ్రాయి కాకుండా జనరల్గా ఏంటండి డ్రాయి మనకి, అంటే ఇక్కడ ఈ క్వశ్చన్లో ప్రాబ్లం ఏంటండి అంటే అది ఎగ్జాక్ట్గా బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజా ఎలా నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్సా అనేది క్లియర్గా చెప్పకపోవడం వల్లే కన్ఫ్యూజన్. సో దట్స్ వై క్వశ్చన్ ఫ్రేమింగ్ని బేస్ చేసుకొని ఫాలోయింగ్ పార్టీస్ కెన్ బి పేయీ ఆల్సో, పేయీ కూడా అవ్వచ్చు, అంటే డ్రావర్ కెన్ బికమ్ ద పేయీ ఆల్సో. సో దట్స్ వై ఆప్షన్ విల్ బి ఏ. కరెన్సీ నోట్ ఏంటండి, ఇట్ ఈస్ నాట్ ఏ ప్రామిసరీ నోట్ దో హ్యావింగ్ ఆల్ ద ఫీచర్స్ ఆఫ్ ద ప్రామిసరీ నోట్. ప్రామిసరీ నోట్ ఉన్న ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. మన క్లాస్లో కరెన్సీ నోట్ ఓపెన్ చేసి చూపిస్తాను నేను, అక్కడ రాసి ఉంటుంది కదా, దిస్ ఈజ్ ఏ ప్రామిసరీ నోట్, సో లైక్ ఐ ప్రామిస్ టు పే ద బేరర్, ఇలా రాసి ఉంటుంది కదా కంటెంట్, అంటే ప్రామిసరీ నోట్ లాగే ఉంటుంది యాస్టీస్గా, కానీ ప్రామిసరీ నోట్ కాదు. ఇన్ కేస్ ఆఫ్ డిజానర్ ఆఫ్ చెక్ ద నోటీస్ బై ద బ్యాంక్ ఈజ్ గివెన్ టు ద, అంటే ఒకవేళ చెక్ డిజానర్ అయితే నోటీస్ ఎవరికి ఇస్తారండి, సో డ్రావర్, అంతే కదా. ఇలా మీ చెక్ డిజానర్ అయింది సార్ చూసుకోండి అని వెంటనే డ్రావర్కి నోటీస్ వెళ్ళిపోతుంది. డ్రావీ అంటారా, అతనికి ఆటోమేటిక్గా బ్యాంకర్ చెప్తారండి, బట్ ఫస్ట్ నోటీస్ విల్ బి గివెన్ టు ద డ్రావర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్ట్రుమెంట్స్ కెన్ నాట్ బి మేడ్ పేబుల్ టు ద బేరర్కి మనం ఏం పే చేయలేం, ప్రామిసరీ నోట్స్ విల్ నాట్ బి పేబుల్ టు ద బేరర్. ఏ చెక్ ఈజ్ డ్రాన్ ఆన్, చెక్ అనేది ఏ పర్సన్ మీద డ్రా చేయడం అని కాదు, చెక్ విల్ ఆల్వేస్ బీ డ్రాన్ అపాన్ ఏ స్పెసిఫైడ్ బ్యాంకర్, అంతే కదండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర కెనరా బ్యాంక్ ఉందండి, ఐ విల్ డైరెక్ట్లీ డ్రా ద చెక్ ఆన్ ద కెనరా బ్యాంక్, అంటే నేను ఏదైతే బ్యాంక్ అకౌంట్ హోల్డ్ చేస్తున్నానో ఆ బ్యాంక్ దగ్గర మాత్రమే నేను డ్రా చేయగలను. సో ఒక స్పెసిఫైడ్ బ్యాంకర్ మాత్రమే డ్రా చేయగలం. ఇన్ కేస్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అండ్ చెక్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ చెక్లో ఏంటండి, బోత్ హ్యావ్ 3 పార్టీసా, ఓకే. ఏమడుగుతున్నారు, రాంగ్ స్టేట్మెంట్ అడుగుతున్నారు. బోత్ హ్యావ్ డేట్స్ ఉంటాయి, బోత్ ఆర్ డెఫినెట్ పే, ఎస్, బోత్ ఆర్ టు బీ యాక్సెప్టెడ్ బై ద డ్రావీ, రెండింటిలో డ్రావీ యాక్సెప్ట్ చేయాలా, కాదు కదా. సో ఇట్ హ్యాస్ సమ్ డిఫరెన్స్ కాన్సెప్ట్. సో బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్కి చెక్కి డిఫరెన్స్ ఉంది కదా, అది యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా పేమెంట్ అడగొచ్చు మనం. సో దట్స్ వై యాక్సెప్టెన్స్ ఈజ్ నాట్ నీడెడ్ ఇన్ చెక్, బట్ కాకపోతే బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లో యాక్సెప్టెన్స్ అవసరం కాబట్టి ఆ రెండింటిని పోల్చుకుంటే ఆప్షన్ డి ఈజ్ ద రాంగ్ ఆన్సర్. విచ్ స్టేట్మెంట్ అవుట్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్, కింద ఇచ్చిన స్టేట్మెంట్లో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అంటున్నారండి. చెక్ కెన్ బి డ్రాన్ ఆన్ ఎనీ బ్యాంకా, సిగ్నేచర్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఇన్ ద ప్రామిసరీ నోట్, కాదా. నేమ్ ఆఫ్ ద పేయీ షుడ్ బి దేర్ ఇన్ ద బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, నో యాక్షన్ కెన్ బి టేకెన్ ఇఫ్ ద చెక్ ఈజ్ డిజానర్, చెక్ డిజానర్ అయితే యాక్షన్ తీసుకుంటాం. చెక్ కెన్ బి డ్రాన్ ఇన్ ఎనీ బ్యాంకా, ఎనీ స్పెసిఫైడ్ బ్యాంక్,
ఏ బ్యాంక్ మీద ఆ బ్యాంకులో మనం డ్రా చేయలేం కదండి. నా బ్యాంక్ ఏదైతే ఉందో ఆ బ్యాంకులో మాత్రమే నేను డ్రా చేయగలను. స్పెసిఫైడ్ బ్యాంక్స్ ఉంటాయి. సిగ్నేచర్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఇన్ ద ప్రామిసరీ నోట్. నేమ్ ఆఫ్ ద పేయీ షుడ్ బి దేర్ ఇన్ ద బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ మనం ఏదైతే చేస్తున్నామో, సో బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లో కంపల్సరీగా టు హూమ్ వీఆర్ మేకింగ్ ద బిల్ పేయీ ఆ డీటెయిల్స్ కంపల్సరీగా ఉండాలి. ప్రామిసరీ నోట్లో సైన్ లేకపోయినా పర్లేదు, మనం డ్రావర్ లైక్ ఎవరైతే ప్రామిసరీ నోట్ తీసుకుంటున్నారో అతను సైన్ చేయకపోయినా పర్లేదండి. ఏ చెక్ హ్యాస్ టు బి ప్రజెంటెడ్ టు ద బ్యాంక్. ఎన్ని డేస్లోనండి? 90 days, 3 months టైం ఉంటుందని చెప్పాను కదా నేను, అలాంటిది. ఓకేనా? Hi students, and this is Kranti, and today we are going to discuss the fundamentals of business communication, CMA Foundation examination, which was held on 30th December, and the questions in your paper about this subject has started from 41. If you see the first question, you see the informal communication. You see, informal communication with colleagues is called. The question is, informal communication with colleagues is called. See, first of all, what is informal communication? Informal communication is nothing but there are no rules and regulations. There are two types of communication, formal and informal communication, where in the informal communication there is no need to follow rules and regulations, and there is no need to follow the hierarchical pattern. That means A can talk to B, B can talk to C, or C can talk to A. అంటే ఎవరితోనే మాట్లాడవచ్చు కదా అండి. ఇక్కడ అది కూడా ఎవరి మధ్య జరుగుతుందని చెప్తున్నాడు? కలీగ్స్ మధ్య జరిగేటువంటిది ఏదైతే ఉన్నదో, అర్థమవుతుందా అండి? కలీగ్స్ మధ్య జరిగేటువంటిది ఏదైతే ఉన్నదో అది వచ్చేసి ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్. ఏదైతే ఉన్నదో దాన్ని వచ్చేసి మనం ఏమంటామంటే గ్రేప్ వైన్ కమ్యూనికేషన్. వాట్ ఈజ్ ఇట్? గ్రేప్ వైన్ కమ్యూనికేషన్, రైట్? గ్రేప్ వైన్ కమ్యూనికేషన్. And the second question is instruction from boss to subordinate is dash communication. Instruction from boss to subordinate is dash communication. You see, there are so many types of communications, and just like you see downward, upward, lateral, there are so many types of communications, but for this question the answer is downward communication, right? Why it is called downward communication? It is called downward communication because instructions అంటే పైన ఉన్నటువంటి బాస్ ఎవరైతే ఉన్నారో తన కింద పని చేసేటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారికి గనుక ఇన్స్ట్రక్షన్స్ కానీ గోల్స్ కానీ లేకపోతే కంపెనీ యొక్క ఆర్గనైజేషనల్ గోల్స్ ఉంటాయి కదా, ఈ సంవత్సరము ఇంత అమ్మకాలు జరగాలి, లేకపోతే కనుక ఈ సంవత్సరము ఇంత ఆదా చేయాలి అనేటువంటి గోల్స్ ఏవైతే ఉన్నావో ఆర్గనైజేషన్స్ గోల్స్ మొత్తము కూడా, లేకపోతే ఇన్స్ట్రక్షన్స్, లేకపోతే ఆర్డర్స్, ఇవన్నీ కూడా ఈమెయిల్స్ ద్వారా కానీ, లేకపోతే కనుక మీటింగ్స్ పెట్టి కానీ, లేకపోతే కనుక అండ్ మెమోస్ ఇవ్వడం ద్వారా కానీ కనుక ఆ పైన ఉన్నటువంటి బాస్ ఎవరైతే ఉన్నారో అతను వచ్చేసి తన యొక్క సబార్డినేట్కి, జస్ట్ లైక్ దట్ మీన్స్ ఒక మేనేజర్ అనేటువంటి వ్యక్తి కనుక బాస్ గనక అయినట్లయితే అతను వచ్చేసి సూపర్వైజర్ గనక, దట్ మీన్స్ మేనేజర్ వచ్చేసేమో బాసు, సూపర్వైజర్ వచ్చేసేమో సబార్డినేట్. ఇతనికి ఇచ్చేటువంటి ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నావో వాటిని ఏమంటామంటే, ఆ కమ్యూనికేషన్ ఏమంటామంటే డౌన్వర్డ్ కమ్యూనికేషన్. Hope you can understand, right? And the next question is, when a long cumbersome process is shown easily through graphical mode. ఇప్పుడు చాలా ఎక్కువగా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని, సపోజ్ ఒక 500 పేజీలు ఉన్నటువంటి ఒక నోట్బుక్లో ఉన్నటువంటి మ్యాటర్ ఏదైతే ఉన్నదో దాన్ని వచ్చేసి లాంగ్ అండ్ క్యూబర్సమ్, రైట్ అంటాం మనము. చాలా ఎక్కువగా ఉంది, అండ్ దట్ టు ఇట్ ఈస్ వెరీ కాంప్లెక్స్ టు రైట్ అండ్ కాంప్లెక్స్ టు ఎక్స్ప్లెయిన్ టు అదర్స్. అండ్ సో ఇప్పుడు దాన్ని చాలా ఈజీగా వచ్చేసి ఒక గ్రాఫికల్ మోడ్లో గ్రాఫిక్స్ ఉపయోగించేసి, గ్రాఫికల్ మోడ్స్ అంటే ఏంటండి? ఫ్లో చార్ట్స్,
పై చార్ట్స్, బార్ డయాగ్రామ్స్, ఆ నెక్స్ట్ వచ్చేసి పవర్ పాయింట్ గ్రాఫికల్ ప్రజెంటేషన్స్, కలర్ కోడింగ్, ఇవి మొత్తాన్ని కూడా ఏమంటామంటే జస్ట్ లైక్ వీ కెన్ కాల్ ఇట్ గ్రాఫిక్స్తో ప్రజెంట్ చేయడము. యాక్చువల్గా వచ్చేసి మనకి ఏమన్నాడంటే దీనివల్ల మనకు ఉపయోగం ఏంటంటే యాక్చువల్లీ సీ దట్ ద ఆన్సర్ ఈజ్ ఫ్లో చార్ట్ రైట్. అండ్ సీ ఒక లెంగ్దీ ప్రొసీజర్ని ఏం చెప్తాను, సింపుల్గా చెప్తాను చూడండి. ఒక లెంగ్దీ ప్రొసీజర్ని ఏదైతే ఉన్నదో ఆ లెంగ్దీ ప్రొసీజర్ని డయాగ్రామ్స్ కింద మార్చేసి, డయాగ్రామ్స్ కింద 2,30,00,000 రూపాయలు ఈ 2 నెలల్లో ఖర్చు అయింది. దీన్ని ఎక్కడెక్కడ రూపాయి, అర్ధ రూపాయి, లేకపోతే పావలా, ముప్పావలా ఖర్చు అయిందని చెప్పేసి ఒక నోట్బుక్లో ప్రిపేర్ చేయడం అనేటువంటిది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఒకప్పుడు చేసేటువంటి వాళ్ళు. కానీ ఆఫ్టర్ ది డెవలప్మెంట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ వీ యూస్ టు టేక్ గ్రాఫికల్ మోడ్స్ అండ్ సో దట్ ఈ పావలా, అర్ధ రూపాయి అనేటువంటి చిన్న చిన్న లెక్కలు మొత్తం కూడా నోట్స్లో రాసేసి ప్రజెంట్ చేయడం అనేటువంటిది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిణామం. కాబట్టి ఏం చేస్తామంటే ఈ మొత్తాన్ని కూడా ఏం చేస్తామంటే ఈ లెంగ్తీ ప్రొసీజర్ని ఏం చేస్తామంటే డయాగ్రామ్ కింద మార్చేసేస్తే కనుక, ఓకేనా, డయాగ్రామ్ కింద మార్చేస్తే ఫస్ట్ ఒక బొమ్మ వేసినాము, దాంట్లో నెల ఇంత ఖర్చు అయింది, రెండో బొమ్మ నెల ఇంత ఖర్చు అయింది, మూడవ పిక్చరు ఇంత ఖర్చు అయింది, ఫ్లో చార్ట్ అయిపోయింది. అది దట్ మీన్స్ ఈ లాంగ్ క్యూబరిజం ప్రాసెస్ ఏదైతే ఉన్నదో దీన్ని వచ్చేసి దేంట్లో చెప్పామండి మనము, దేంట్లో చెప్పేసాము, జస్ట్ వీ హ్యావ్ talked about flow chart na right, flow chart. Next, which report out of the following is uniform for all companies? Which report of the following is యూనిఫామ్ ఫర్ ఆల్ కంపెనీస్? ఈ కింద ఇచ్చినటువంటి ABCD మార్కెటింగ్ రిపోర్ట్, యాన్యువల్ ఫినాన్షియల్ రిపోర్ట్, HR స్టేటస్ రిపోర్ట్, రీసెర్చ్ రిపోర్ట్, ఈ కింద ఇచ్చినటువంటి ఈ 4 రిపోర్ట్స్ ఏవైతే ఉన్నావో ఈ 4 రిపోర్ట్స్లో కూడా ఓకేనా అండి, అన్ని కంపెనీస్కి సంబంధించి యూనిఫామ్గా అంటే అన్ని కంపెనీలు ఖచ్చితంగా ఇవ్వవలసినటువంటి రిపోర్ట్ ఏంటి? ఈ ఉన్న రిపోర్ట్స్లో అన్ని కంపెనీలు ఖచ్చితంగా యూనిఫామ్ అంటే ఏంటంటే ఇక్కడ సమానంగా అని చెప్పేసి యాక్చువల్గా అయితే కనుక ఖచ్చితంగా ఇవ్వాల్సిన రిపోర్ట్ ఏంటంటే AFR అంటాము, యాన్యువల్ ఫైనాన్షియల్ రిపోర్ట్. యాన్యువల్ ఫైనాన్షియల్ రిపోర్ట్, detailed review of the entire year's business, ఆ సంవత్సరం జరిగినటువంటి మొత్తం వ్యాపారం ఏదైతే ఉన్నదో దాని గురించి డీటెయిల్డ్గా కనుక రివ్యూ చేసినట్లయితే గమనించండి, యాన్యువల్ ఫినాన్షియల్ రిపోర్ట్లో ఏముంటుందంటే ఆ పర్టిక్యులర్ 23-24 అనేటువంటి ఒక ఫిస్కల్ ఇయర్లో వచ్చేసి ఆ సంవత్సరం మొత్తం జరిగినటువంటి వ్యాపారం ఏదైతే ఉన్నదో ఆ వ్యాపారం గురించి మొత్తం కనుక రివ్యూ చేసి అండ్ గివింగ్ ఇన్సైట్ ఇంటూ ఫినాన్షియల్ కండిషన్ అండ్ ఆపరేషన్స్, ఫినాన్షియల్ కండిషన్ ఏ విధంగా ఉంది, ఆర్గనైజేషన్ యొక్క ఫినాన్షియల్ కండిషన్ ఏ విధంగా ఉన్నది, అండ్ ఆపరేషన్స్ అనేటువంటివి, అంటే ఆపరేషన్ అంటే ఇక్కడ వచ్చేసి ఆ కంపెనీలో జరిగేటువంటి పనులు అనేటువంటివి ఎలా జరుగుతున్నవి అనేటువంటిది ఇచ్చేటువంటి దాన్ని ఏమంటామంటే యాన్యువల్ ఫినాన్షియల్ రిపోర్ట్. ఈ యాన్యువల్ ఫినాన్షియల్ రిపోర్ట్ అనేటువంటిది ఏదైతే ఉన్నదో అన్ని కంపెనీస్ కూడా ఖచ్చితంగా ఇవ్వవలసినటువంటి రిపోర్టు. కాబట్టి ఇక్కడ 45th ఆన్సర్ ఏంటంటే యాన్యువల్ ఫినాన్షియల్ రిపోర్ట్. అండ్ దెన్ 46, which is not a psychological barrier to communication. You see, psychological barrier. Which is not a psychological barrier. Emotion is a psychological barrier, and anger, distrust, and maybe happiness, all these are the emotions. And emotions are connected with the psychology. That means these are the psychological feelings which affects the effectiveness of communication. But what is the question here? ఇక్కడ ఇచ్చినటువంటి వాటిల్లో ఏది సైకలాజికల్ బ్యారియర్ కాదు అంటున్నాడు, నాట్ అన్నాడు కదా. ఇక్కడ ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో వచ్చేసి ఏది సైకలాజికల్ బ్యారియర్ కాదు అంటున్నాడు. ఎమోషన్ ఈజ్ ఏ సైకలాజికల్ బ్యారియర్,
Halo effect is a psychological barrier. Information overloaded is a psychological barrier. The answer is proper medium of communication. You see, proper medium of communication. Proper medium of communication, it is related to a technical or organizational aspect. Proper medium of communication is a technical or organizational aspect అండి. ఇది టెక్నికాలిటీకి సంబంధించినటువంటిది. అంటే మనకి సైకలాజికల్గా ఎఫెక్ట్ ఏమి ఉండదు కదా. తర్వాత వచ్చేసి ఆర్గనైజేషనల్ ఆస్పెక్ట్కి సంబంధించింది. అది గుర్తుపెట్టుకోకపోతే కనుక జస్ట్ లైక్ యు సీ, ఇది వచ్చేసి ఈ సైకలాజికల్ ప్రాపర్ మీడియం ఆఫ్ కమ్యూనికేషన్ రిలేటెడ్ టు టెక్నికల్ and or organizational aspect, and so that there is no relation between the psychological barrier and the proper medium of communication. A proper medium of communication is nothing but it is a technical aspect, and so the answer is proper medium of communication. See, in virtual organization, question number 47, in virtual organization, which barrier to communication is not within the control of persons. ఒక ఆర్గనైజేషన్లో which barrier to communication, there are so many barriers to communication, no? And the question is, which barrier to communication is not within the control of persons. If suppose I'm suffering from psychological barriers. That means I'm in anger. That means if you see that if I want to control my anger, but it is in my hands. You see, anger is a psychological barrier. Suppose if I want to teach the class properly and effectively the students to understand, and what I have to do, how to suppress my anger, how in my control of my emotions, and then I have to take the class which can be understood by the students. But here the question is, ikkada question em ichchadu, organization lo vachesi a which barrier to communication is not within the control of persons. మనం కంట్రోల్ చేయలేనిదేంటి? ఒక వ్యక్తి, కొంతమంది వ్యక్తులు కంట్రోల్ చేయలేనటువంటి కమ్యూనికేషన్ టు బ్యారియర్ టు కమ్యూనికేషన్ ఏంటి? వ్యక్తులు కంట్రోల్ చేయలేనటువంటి బ్యారియర్ ఏంటి కమ్యూనికేషన్కి? ఏంటమ్మా? లాంగ్వేజా, బాడీ లాంగ్వేజా, నెట్వర్క్ డిస్టర్బెన్సా, లేకపోయినట్లయితే కనుక వాల్యూమ్ ఆఫ్ వాయిస్? వాట్ ఈస్ ద ఆన్సర్? వెరీ బ్యూటిఫుల్ క్వశ్చన్, and I think hope you have written it, and because we have discussed it, you see. And the answer is network disturbance, right? Network disturbance. C. Answer is C. Network disturbance is the barrier which a person or persons cannot control in the organization. Why? Depends on technology. Actually, network disturbances are depends on technology and infrastructure. అంతే కదా. ఇప్పుడు ఈ నెట్వర్క్ డిస్టర్బెన్సెస్ అనేటువంటివి ఏవైతే ఉన్నావో ఒక ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి టెక్నాలజీ కానీ లేకపోతే ఆర్గనైజేషన్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద డిపెండ్ అయి ఉంటాయి కదా. అండ్ సో ఇండివిజువల్ కాంట్ కంట్రోల్ కదా అండి. ఒక ఇండివిజువల్, నేను కానీ లేకపోతే ఆర్గనైజేషన్లో పనిచేసేటువంటి ఒక వ్యక్తి వాటిని ఏం చేయలేడు, కంట్రోల్ చేయలేడు. దట్ మీన్స్ ఇంటర్నెట్ ఫెయిల్ అయిపోయింది, ఆర్ కనెక్టివిటీ ఇష్యూసు, దిస్ ఈజ్ బియాండ్ పర్సనల్ కంట్రోల్ కదా. కనెక్ట్ అవ్వలేదు, ఏం చేద్దామండి? ఆర్ నెట్ సరి రావట్లేదు, ఏం చేద్దాము? మనం ఇక్కడ హఠాత్తుగా వచ్చేసి నెట్ రావాలని చెప్పి చేస్తే రాదు కదా అది. దట్ మీన్స్ నెట్వర్క్ డిస్టర్బెన్సెస్ ఆర్ బియాండ్ అవర్ కంట్రోల్. అంటే ఈ నెట్వర్క్ డిస్టర్బెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ బ్యారియర్ టు కమ్యూనికేషన్. Network disturbance is a barrier to communication, and it is not within the control of the persons. The network disturbance అనేటువంటిది it is not in the hands of the persons to కంట్రోల్ చేయలేము. కానీ కంట్రోల్ చేసేవి చెప్పాం కదా, ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవచ్చు, డిస్టెన్స్, టైము, ఇవన్నీ కూడా చేయొచ్చు. బట్ నెట్వర్క్ డిస్టర్బెన్స్ అనేటువంటి దాన్ని మనం ఏమి కూడా కంట్రోల్ చేయలేము.
48 is stage 1 of intercultural sensitivity. Stage 1 of intercultural sensitivity is called. What is, first of all, if we know what is the meaning of intercultural sensitivity, it's nothing but the ability to appreciate, you see, the ability to appreciate, respect and accept other cultures. ఏమండి, ఇతర కల్చర్స్ని యాక్సెప్ట్ చేయటము అండ్ అప్రిషియేట్ చేయడము, యాక్సెప్ట్ చేయటము అండ్ రెస్పాండింగ్ టు కల్చరల్ డిఫరెన్సెస్. ఏమండి, ఇప్పుడు నేను ఒక కల్చర్కి సంబంధించినటువంటి వ్యక్తిని, దట్ మీన్స్ ఐ బిలాంగ్ టు ఇండియా, బట్ మై కల్చర్ ఈజ్ డిఫరెంట్. అండ్ బట్ ఐ మెట్ ఎ పర్సన్, సపోజ్ ఐఎమ్ గివింగ్ ద ఎగ్జాంపుల్, ఐ మెట్ ఎ పర్సన్ హూ బిలాంగ్స్ టు European continent and whose culture is rather different from my culture. You suppose you see that first of all what I have to do, intercultural sensitivity means first of all what I have to do, I have the ability to appreciate, should not think that my culture is great or somebody's culture is inferior to me. The ability to, and I must have the capability of appreciate and రెస్పెక్ట్ అండ్ యాక్సెప్ట్ అదర్ కల్చర్స్. అవతల వ్యక్తి వచ్చేసి మనమైతే కనుక ఇక్కడ నుంచి ఇక్కడికి పైనుంచి కింద వరకు మొత్తం కూడా క్లోజ్ వేసుకుంటాం, కానీ వాళ్ళు వచ్చేసి షార్ట్లు అలా వేసుకున్నారు సపోజు. లేకపోతే నమస్కారం పెట్టడం అనేటువంటిది ఏదైతే ఉన్నదో మనకు ఉన్నటువంటి నాగరికత. అదే యూరోపియన్ నేషన్స్లో అయితే కనుక షేక్ హ్యాండ్లు ఇస్తూ ఉంటారు. ఈ షేక్ హ్యాండ్, జస్ట్ ఐఎమ్ గివింగ్ ద ఎగ్జాంపుల్, మన భారతదేశంలో షేక్ హ్యాండ్లు ఎవరా అంటే కనుక ఇస్తారండి, బట్ ఐఎమ్ గివింగ్ ద ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళైతే షేక్ హ్యాండ్లు ఇస్తారు. ఇప్పుడు షేక్ హ్యాండ్ అనేటువంటిది మా కల్చర్ కాదండి, అందుకని చెప్పి మేము షేక్ హ్యాండ్ ఇవ్వము అని చెప్పి అనకూడదు కదా. ఏం చేయాలి, మనకు ఒక సామర్థ్యం ఉండాలి. ఏమంటే అర్థం చేసుకోవాలి, మన కల్చర్ కాదు అయినప్పటికీ కూడా అర్థం చేసుకోవాలి, గౌరవించాలి, యాక్సెప్ట్ చేయాలి. అలా చేసినప్పుడు దాన్ని ఏమంటామంటే ఇంటర్కల్చరల్ సెన్సిటివిటీ అంటామండి. కానీ ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చాడు, ఏమంటది, స్టేజ్ 1 ఆఫ్ ఇంటర్కల్చరల్ సెన్సిటివిటీ ఈజ్, స్టేజ్ 1 ఆఫ్ ఇంటర్కల్చరల్ సెన్సిటివిటీ that is denial. That means you see that ఫస్ట్ స్టేజ్లో వచ్చేసి మనకంటే డిఫరెంట్ కల్చర్ ఉన్న వ్యక్తిని చూసి, ఇప్పుడు మనం ఏదైతే ఇంటర్కల్చరల్ సెన్సిటివిటీకి డెఫినేషన్ చెప్పుకున్నామో దానికి తగినటువంటి విధంగా మనం బిహేవ్ చేయము. అంటే అతను షేక్ హ్యాండ్ కనుక ఇవ్వడానికి చేయి చాచినట్లయితే కనుక యువతలో ఉన్నటువంటి మన భారతీయులు ఎవరైతే ఉన్నారో, ఇండియన్ ఎవడైతే ఉన్నాడో అతను వచ్చేసి ఏం చేస్తాడంటే ఈ డినైడ్ టు గివ్ ద షేక్ హ్యాండ్ బికాజ్ గివింగ్ షేక్ హ్యాండ్ ఈజ్ నాట్ మై కల్చర్. స్టేజ్ 1లో. స్టేజ్ 2లో ఇంకో రకంగా, స్టేజ్ 3, స్టేజ్ 4 ఇవన్నీ మారిపోతాయి. మారిపోయిన తర్వాత బట్ వీ విల్ యాక్సెప్ట్ అండ్ రెస్పెక్ట్ ద కల్చర్ ఆఫ్ అదర్స్, అది వేరే. కానీ ఫస్ట్ స్టేజ్లో ఏం చేస్తామంటే ఒప్పుకోము, డినై చేస్తాము. వి డోంట్ యాక్సెప్ట్ ద కల్చర్ ఆఫ్ అదర్స్, రైట్? అండ్ సో ద ఆన్సర్ ఈజ్ డినైల్. 48 ఆన్సర్ ఏంటంటే డినైల్. స్టేజ్ 1 ఆఫ్ ఇంటర్కల్చరల్ సెన్సిటివిటీ ఈజ్ డినైల్. నెక్స్ట్, ద క్వశ్చన్ నెంబర్ 49. When a person believes his or her culture is superior to others, ఒక ఆమె కానీ ఒక అతను కానీ మిగతా వ్యక్తుల యొక్క మిగతా వాళ్ళ కల్చర్స్ కంటే నా కల్చర్ మాత్రమే గొప్పది అని చెప్పేసి అనుకునేటువంటి ఆ యొక్క క్వాలిటీని లేకపోతే ఆ ఫీలింగ్ని ఏమంటామంటే ఎథ్నోసెంట్రిజం అంటామండి. ఏమంటాము? ఎథ్నోసెంట్రిజం. ఆన్సర్ ఈజ్ సి, ఎథ్నోసెంట్రిజం. సి, person believes his or culture is superior to other, it is called ethnocentrism. That means judging other cultures based on one's own culture. ఏం చేస్తాము, మన కల్చర్ని వాళ్ళ కల్చర్ని పోల్చుకోవడము, తర్వాత వచ్చేసి
ఆ కల్చర్ కంటే మా కల్చర్ చాలా గొప్పదని చెప్పేసి అనుకోవడము, అండ్ వీ బిలీవ్ దట్ దేర్ కల్చర్ ఈజ్ మన కల్చర్ బెస్ట్, వాళ్ళ కల్చర్ వచ్చి చాలా తక్కువ అని చెప్పేసి అనుకోవడం ఏదైతే ఉన్నదో ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఎథ్నోసెంట్రిజం అని చెప్పేసి అంటారు. సో వెన్ ఎ పర్సన్, ద 49th క్వశ్చన్, when a person believes his or her culture is superior to others, it is called ethnocentrism, right? And the last question is, when a manager communicates with his staff, when a manager communicates with his staff, the audience is considered to be, మేనేజర్ ఎవరైతే ఉన్నారో మేనేజర్కి ఎవరండి, మేనేజర్కి స్టాఫ్ అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దే ఆర్ ది ఆడియన్స్. మేనేజర్కి ఆడియన్స్ ఎవరండి, స్టాఫ్ అన్నమాట. ఇప్పుడు మేనేజర్ ఏం చేస్తున్నాడు, ఈజ్ కమ్యూనికేటింగ్ విత్ ద స్టాఫ్, ఓకేనా, ఈజ్ కమ్యూనికేటింగ్ విత్ ద స్టాఫ్. సీ, ఒక మేనేజరు తన ఆడియన్స్ని అర్థం చేసుకుంటే, ఒక మేనేజరు ఆడియన్స్ అంటే ఇక్కడ ఎవరండి, స్టాఫ్ని కనుక అర్థం చేసుకున్నట్లయితే కనుక ఆ ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే, అక్కడ సపోజ్ ఒక మేనేజర్ ఒక మీటింగ్ పెట్టినాడు, మీటింగ్ పెట్టిన తర్వాత ఆ మీటింగ్కి వచ్చినటువంటి వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎలా వారికి వచ్చేసి అవసరాలు తీరుతాయి, లేకపోతే కనుక ఎలా వాళ్ళతో కమ్యూనికేట్ చేయాలి అని ఫ్రీగా కనుక మాట్లాడినట్లయితే, దట్ మీన్స్ వితౌట్ ఎనీ హెసిటేషన్ ఆర్ వితౌట్ షోయింగ్ ద బాసిజం, ఇఫ్ ఎ మేనేజర్ కమ్యూనికేట్స్ విత్ హిస్ స్టాఫ్ అండ్ those staff, that means the audience is considered to be very friendly. Answer is A. They are supposed to be called friendly. That means అంతే కదా, ఇప్పుడు ఒక మేనేజర్ వచ్చేసి మామూలుగా తనకంటే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగులతో కనుక పక్కన కూర్చొని మామూలుగా మాట్లాడుతూ ఉన్నట్లయితే ఆ వ్యక్తులు ఎలా ఫీల్ అవుతారండి, దట్ మీన్స్ దట్ మై మేనేజర్ ఈజ్ సో గుడ్ పర్సన్, ఈజ్ వెరీ ఫ్రెండ్లీ, అండ్ ద ఆడియన్స్ ఆల్సో ఫీల్స్ దెమ్సెల్వ్స్ ఆఫ్ దట్ దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ టు ద మేనేజర్, అండ్ సో దట్ ద క్వశ్చన్ నంబర్ 50 ఆన్సర్ ఈజ్ friendly. Next answer, hostile, apathic, none of the above is not the correct. A is the correct answer, and this is the key for the fundamentals of business communication. And hope you have written all the answers in a correct and proper way.